ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. నమస్కారం అండి. అయితే సాధారణంగా మనకు కొంతమందికి నార్మల్గానే సీజన్తో సంబంధం లేకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. కొంతమందిలో మాత్రం ముఖ్యంగా కొంతమందిని కాదు, చాలా వరకు అందరికీ కూడా 99% చలికాలం వచ్చింది అని అంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. జీర్ణం అవ్వక మరుసటి రోజు మళ్ళీ అది ఇబ్బందిగా ఉండటము, అది అలానే కంటిన్యూ అయితే అది పొట్టలో ఒక రకంగా మారిపోయి దానివల్ల గ్యాసెస్ ఫామ్ అవడము, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటామండి. అటువంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అంటే తక్షణమే రిజల్ట్ రావడానికి ఏదైనా పరిహారం ఉందా, లేదు అని అంటే ఏదైనా కోర్స్ లాగా వాడాలా, ఏ రకంగా? మామూలుగా ఏంటంటే మన ఇంట్లోనే ఉంది హోమ్ రెమెడీ. యాక్చువల్గా మామూలుగా అయితే పూర్వకాలం నుంచి కూడా వర్షం పడగానే బెల్లం పెట్టుకుంటారు. తాటి బెల్లం ప్రతి ఇంట్లో పెట్టుకుంటారండి. తాటి బెల్లం పెట్టుకుని దాంట్లో ఆవు నెయ్యి కలిపి పెట్టుకుంటారు, పాడవదని. తాటి బెల్లంలో ఆవు నెయ్యి కలిపేసి పెట్టుకుంటారు. అంటే ఎంత క్వాంటిటీకి ఎంత? కిలో బెల్లానికి ఒక 250 గ్రామ్స్ ఆవు నెయ్యి కలుపుకుంటారు. కలిపి పెట్టుకుంటారు. దాంట్లోనే కొంచెం సొంటి పొడి, కొంచెం జీలకర్ర పొడి కలిపి పెట్టుకుంటారండి. ఎప్పుడో ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉన్నదే. అది కుండలో నిలువ చేసి పెట్టుకుంటారు. పెట్టుకుని ఏంటంటే కరక్కాయకి డైజెషన్ పవర్ బాగుంటుందండి. ఇది మామూలుగా కరక్కాయ పౌడరు, గింజలు తీసేసిన కరక్కాయ పౌడరు. ఈ కరక్కాయ పౌడరు ప్లస్ ఇది తాటి బెల్లం అండి. ఇది తాటి బెల్లం ఏదో వర్షం పడితే మెత్తపడిపోతుంది. అది పాడవకన్నా ఫంగస్ పామకన్నా ఉండటానికి మా ఆయుర్వేద వైద్యులు చాలామంది 200-300 కేజీలు ఈ చలికాలంలో స్టోరేజ్ పెట్టుకుంటారు. వర్షాకాలం నుంచి చలికాలం వరకు స్టోరేజ్ పెట్టుకుంటారు. ఇది మాకు బేస్ అండి. ఇది అంటే బేస్ మెడిసిన్ అనమాట. దీంట్లో కరక్కాయ పొడి కలిపి ఇలా వేడి నీళ్ళలో ఒక టీ స్పూన్ కరక్కాయ పొడి, హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. హాఫ్ టీ స్పూన్ కరక్కాయ పొడి, హాఫ్ టీ స్పూన్ కరక్కాయ పొడి. ఓకే. ప్లస్ ఇదేమో టీ స్పూన్ బెల్లం వేసేసి మనం వేడి నీళ్ళలో కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగితే సరిపోతుందండి. బాగా వేడి నీళ్ళ గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో కలుపుకుంటే ఇట్లా ఇప్పుడు పెట్టాను కదండి నేను ఇది. దీన్ని మామూలుగా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకుంటే కలిసిపోతుంది బాగానే. ఓకే. దీన్ని తాగేసేయాలి నైట్. ఉడికిన బెడ్ టైంలో తాగేస్తే ఎటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడినా, అలోపతిక్ మెడిసిన్స్ వాడినా కూడా ఇది తీసుకోవచ్చు. ఒక అరగంట గ్యాప్లో తీసుకోవచ్చు. ఎటువంటి వేడి చేయటం కానీ అట్లాంటి ఏమి వికారాలు ఉండవు. తిన్న ఫుడ్ అంతా అరిగిస్తుందండి మొత్తం. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మసాలా ఫుడ్ అలాంటివి తిన్నప్పుడు అవి తిన్నప్పుడు కూడా ఇది తీసుకోవచ్చండి. దీనివల్ల ఏమవుతుంది, ఎముక బలం పెరుగుతుంది, ప్లస్ కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ ఉంది, వాళ్ళకి ఏంటంటే దీంట్లో సగం వేసేవాలి. హాఫ్ టీ స్పూన్లో 1/4 వేసి కొంచెం బెల్లం వేసి ఇస్తే దీనివల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా తయారవుతాయండి. పిల్లలు అంటే ఏ వయసు? పిల్లలు అంటే ఇంచుమించులు 5 సంవత్సరాల పిల్లల కాడి నుంచి ఇచ్చుకోవచ్చండి. మామూలుగా ఇంకా కరక్కాయ ఎందుకు అనుకుంటే ఈ బెల్లమే కొంచెం వేడి నీళ్ళలో కలిపి తాగిపించవచ్చు. ఓన్లీ బెల్లం అంటే అందులో బెల్లం ఆవు నెయ్యి కలిసి జీరా పొడి కూడా దీంట్లో మనం 1 కిలో బెల్లానికి ఒక 50 గ్రాములము సొంటి పొడి, ఒక 50 గ్రాములు జీలకర్ర పొడి, 250 గ్రాములు ఆవు నెయ్యి కలిపి పెట్టామండి. అలా పెట్టుకుని ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఒక 2 years అయినా 3 years, ఎంత ఓల్డ్ అయితే అంత మంచిదండి బెల్లం. దాని మెడిసినల్ ప్రాపర్టీస్ పెరుగుతూనే ఉంటాయి, ఖరాబ్ కాదు. ఎంత స్టోర్ అది పూర్వకాలం చాలా మంది కూడా బెల్లం ఇన్స్టెంట్గా వాడుకునేవారు కదా. మిద్దెల మీద పెట్టుకుని 6 నెలలు అయిపోయిన తర్వాత పాత బెల్లం, పాత బియ్యం వాడేవారు. అందు గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా రాలేదండి వాళ్ళకి. అందు గురించి ఈ బెల్లాన్ని కూడా ఇలా స్టోరేజ్లో పెట్టుకుంటారు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఈ బెల్లాన్ని ఏంటంటే ఇలా కరక్కాయ పొడితో తీసుకుంటాం వల్ల ఏంటంటే తిన్న ఫుడ్ అంతా పూర్తిగా అరుగుతుందండి. అరిగి మనకి ఇంటెస్టైన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి రెక్టిఫై చేస్తుంది. దాంట్లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా కిల్ చేసి కూడా దీనికి ఉంటుంది. ప్లస్ ఏంటంటే అరుగుదల శక్తిని పెంచుతుంది బాగా. ఫ్రీ మోషన్ అవుతుంది. ప్లస్ ఫ్రీ మోషన్ ఎప్పుడైందో బ్యాడ్ గ్యాసెస్ రావు, అనీజీనెస్ ఉండదు,
ప్లస్ ఏంటంటే పిల్లల్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది బెల్లం. డైజెషన్ ప్రాబ్లం ఒక్కటే కాదు, ఎవరికైనా మోషన్ ఫ్రీగా లేదనుకో పని చేస్తుంది. 2 పూట్ల తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ హెవీగా బాధపడుతున్న వాళ్ళు 2 పూట్ల తీసుకుంటే, పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుని కొంచెం ఏంటంటే తీగజాతికి సంబంధించిన ఫుడ్ అంటే బీరకాయ కానీ సొరకాయ కానీ కీరా కానీ ఇలా తీగజాతికి సంబంధించినవి తీసుకుని చాలామంది ఉన్న పొట్టు అంతా లాగేస్తూ ఉంటారు. దాన్ని పొట్టు ఉంచుకునే మనం చేసుకో మినిమం 50% అయిన పొట్టు తీసి 50% ఉంచుకోవాలి. అదే మన ఫైబర్ అండి. ఆ విధంగా మనకి ఏంటంటే భోజనానికి ముందు చాలా మంది వెజిటేబుల్స్ ఉడకబెట్టుకు తింటారు. అలా తీగజాతికి సంబంధించిన వెజిటేబుల్స్ ఉడకబెట్టుకు తిన్నారనుకోండి, ఈ చలికాలంలో అని కదా ఏ కాలాల్లో కూడా అలా ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే మనకి ఆ ఫైబర్ మనకి బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు ఏంటంటే ఈ తాటి నేర నుంచి తయారు చేస్తారు. దీన్ని 10 కేజీలు నేర తయారు చేస్తే కేజీ బెల్లం తయారవుతుందండి. అది కేజీ మాత్రమే తయారవుతుంది. ఇంకా బయట తక్కువ రేటుకి అమ్ముతారు కానీ కొంచెం కల్తీలు ఉంటాయి. అంటే అది ఇంత నల్లగా కూడా ఉండదండి. అంటే కొంచెం పంచదార మిక్స్ చేస్తారు, ఎందుకంటే స్టోరేజ్ ఉండదని. ఆ స్టోరేజ్ ఉండకపోతే ఫంగస్ ఫామ్ అవుతుందని. ఆవు నెయ్యి కలిపితే ఎక్స్పెన్సివ్ అయిపోతుందని కలపరు. ఆవు నెయ్యి లేని వాళ్ళు గేదె నెయ్యి కూడా కలుపుకోవచ్చు. ఆవు నెయ్యి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మంచి గేదె నెయ్యి కూడా దీంట్లో కలిపి వాడుకోవచ్చు. ఏ నెయ్యి వాడినా కూడా అది నెయ్యి, తేనె, ఉప్పు ఇవి 3 ప్రిజర్వేటివ్స్ అండి. మామూలుగా అయితే జస్ట్ స్టోర్ ఉండడం కోసం, నిల్వ ఉండడం కోసం మాత్రమే తప్ప వాల్యూస్ ఏమి యాడ్ అవ్వవు. వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు కళ్ళుప్పు వాడితే మనకి అయోడిన్ లోపం అన్నీ పోతాయి. ఇప్పుడు తేనె ఉన్నది అనుకోండి, కఫ పదార్థం పెరగకుండా ఉండడానికి, ఐరన్ బాగా ఇంక్రీజ్ కావడానికి అన్ని విధాలుగా మనకి తేనె ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రిజర్వేషన్ కి వాడేవాళ్ళు ఉండేది వరకు. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ వచ్చినాయి. ఇప్పుడు నెయ్యి అన్నది ఏంటంటే ప్రిజర్వేటివ్. ఇది వాడవకన్నా దాన్ని చాలా కాలం పాటు స్టోర్ చేసి ఉంచుతుంది. అంటే ఇప్పుడు నెయ్యి స్టోర్ చేయడానికి ఉపయోగపడే ఒక ఆధారం అంటే అది ఇంకా ఏ సందర్భాల్లో? ఇప్పుడు నెయ్యి అన్నది ఏంటంటే ఇది వరకు భోజనం తిన్నప్పుడు కొంచెం గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుని సొంటిపొడి వేసుకుని తినేవారు. ఎందుకంటే తిన్న ఫుడ్ ముందు నెయ్యితో ఫుడ్ తింటే ఈ థ్రోట్ అంతా మనకి ఈజీ అవి మనకి తర్వాత తినే ఫుడ్ బాగా వంట పడుతుందని కంపల్సరీ నెయ్యి తింటే డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది. ఈ ఎముకల్లో లూబ్రికేషన్, ఇప్పుడు లూబ్రికేషన్ డ్రై అయిపోయిందని చాలా చాలా రకాల మందులు వాడుతున్నారు. మరి 60 సంవత్సరాల వరకు పూర్వీకులు అది అంత బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేది కాదు. తర్వాత వాళ్ళకి వర్క్ తగ్గిపోయి అట్లా ఒక సీట్లో ఎక్కువసేపు మనం ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ పెరిగాయి. ఇప్పుడు ఏంటంటే నెయ్యి ఎప్పుడైతే మానేశారో అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే నెయ్యి తీసుకుంటారో స్కిన్ డ్రైనెస్ రాదు. స్కిన్ డ్రైనెస్ వస్తేనే చర్మ వ్యాధులు వస్తాయండి. చలికాలంలో ఎక్కువ నెయ్యి మినిమం ఆవు నెయ్యి అయితే 3 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. ఒక పర్సన్ తీసుకోవచ్చు. దానివల్ల ఏం ఫ్యాట్ పెరగడం అటువంటివి ఉండవు. బర్రె నెయ్యి అయితే 1 స్పూనే తీసుకోవాలి. తీసుకుని ఇది మనకి ఎప్పటికప్పుడు స్కిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఏజ్ ఫ్యాక్టర్ మన మీద పడకుండా కూడా నెయ్యి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చలికాలంలోని గేగులు అంటారు, తెలంగాణలో గేగులు అంటారు, ఆంధ్రాలో తేగలు అంటారు. ఆ గేగులు అంటే అది కంపల్సరీ ఫైబర్ ఫుడ్ అండి. అది ఫైబర్ ఫుడ్, దాంతోపాటు మనిషికి బలాన్ని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది అండి. అది దాన్ని కొన్ని ఏరియాల్లో లడ్డూల కింద కూడా చేసుకుని వాడతారు. సంవత్సరం పడుకున్నా కూడా గేగులు ఇప్పుడు కట్ చేసి ఎండబెట్టుకుని దాన్ని మధ్యాహ్నం టైంలో నానబెట్టుకుని కొంచెం బెల్లం వేసుకుని అది తినేసి ఆ బెల్లం నీళ్ళు తాగుతారు. అంటే న్యాచురల్ ఫైబర్ అండి అది. అంటే మనకి నేచర్లోనే చాలా ఉంటాయి. అవి ఏంటంటే మనకు తెలియని వాళ్ళు అది ఏంటంటే విచిత్రంగా చూస్తూ ఉంటారు ఈ తేగలనండి. ఎప్పటికి అంటే అందుకే చెప్తూ ఉంటారు ఏ సీజన్ లో వచ్చింది అది, ఈ పదార్థం ఆ పదార్థం అని కాకుండా తినాల్సినవి అన్ని తింటే ఆటోమేటిక్ గా అన్ని మన శరీరంలో కరెక్ట్ గా ఉంటాయి అని. అది దాంతోపాటు గట్ హెల్త్ ని బాగా కాపాడుతాయండి అది గేగులు, తేగలు. దాంట్లో ఉన్న బుర్ర ఏంటంటే మనకి నాగుల చవితికి దాంట్లో బుర్ర కొట్టి దాంట్లో తీస్తారు గుంజని, బుర్ర గుంజ అంటారు దాన్ని. అది కూడా తింటారు. అంటే కొబ్బరిలోన పువ్వు ఎట్లా వస్తుందో ఈ తాటి టెంకలో పువ్వు వస్తుంది లోన. అది తింటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావండి అవి. ఇప్పుడు చాలా అంటే నాగుల చవితికి ఆ దేవుడి రూపంలో మనం దేవుడికి పెడతాం, అది మనం తింటామని సైంటిఫిక్ గా అది తినాలని అట్లా పెట్టారు మనకి. ఆ రూపంలో అయినా మనం తీసుకుంటామని. ఇప్పుడు కొబ్బరి పువ్వు తింటే ఈ మధ్యకాలం రీసెర్చ్ లో కొబ్బరి పువ్వు ఎవరైతే ఫ్రీక్వెంట్ గా తింటారో
వాళ్ళ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయని రీసెర్చ్లో చాలామంది చెప్తున్నారు దాన్ని. అదేవిధంగా ఏదైతే మనకి మామిడి ఇది తాటి టెంకలో ఉండే గుజ్జు ఏదో ఉంటుందో అది తినటం వల్ల ఇలా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. అంటే సీజన్ బేస్ ఫుడ్ మనం తీసుకోవాలండి ఆ విధంగా. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్న ఈ తాటి బెల్లము ఈ కరక్కాయ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డైజెషన్ కి కాన్స్టిపేషన్ కి మాత్రం చాలా బాగా కొన్నిసార్లు అప్పటికప్పుడే పొట్ట ఉబ్బరంగా అనిపించి ఇబ్బందిగా అనిపిస్తుంది డేలో, అట్లాంటి సమయంలో కూడా అప్పటికప్పుడు తీసుకుంటే అప్పటికప్పుడు తీసుకుంటే అలాంటప్పుడు ఏంటంటే వాము ఉప్పు కలిపి తీసుకోవాలండి. ఓకే. అంటే ఓవర్ ఫుడ్ ఎక్కువ అవటం వల్ల, తర్వాత ఏంటంటే ఈ అజోనోమోటో ఎక్కువ యూజ్ చేస్తున్నారు బయట, దానివల్ల ఈ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే వామును కూడా నిమ్మరసంలో భావన చేసుకుని ఎండబెట్టి పెట్టుకుంటారు. నిమ్మరసం కొంచెం సైంధవలవనం వేసి పెట్టుకుంటారు, చిన్న డబ్బాలో పెట్టుకుంటారు. పెట్టుకుని భోజనం అయిపోయిన తర్వాత తింటే ఏ ఫుడ్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. అలా వాముని జీలకర్రని కూడా నిమ్మరసంలో భావన చేసి ఎండబెట్టుకుని పెట్టుకుంటారు. అది భావన జీలకర్ర భావన ఇవన్నీ కూడా దొరుకుతాయండి మార్కెట్లో. చాలా మంది మజ్జిగన్నంలో జీలకర్ర కానీ వాము కానీ వేసుకుని లాస్ట్ భోజనంలో తింటారంటే ముందు తిన్న ఫుడ్ అన్ని బ్లోటింగ్ రాకుండా గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి, బ్యాడ్ గ్యాసెస్ ఎగ్రివేట్ అవ్వకుండా ఉండడానికి ఆ విధంగా కూడా ఫుడ్లో వాము జీలకర్ర తీసుకుంటారు. ఈ విధంగా మనకి ఏంటంటే తీసుకున్న వాళ్ళు బోన్ హెల్త్ని కాపాడుకుంటూ గట్టి హెల్త్ కాపాడుతూ, ప్లస్ ఈ కరక్కాయ వలన కూడా మనకి కంటి చూపు పెరుగుతుంది. ప్లస్ ఇది తాటి బెల్లానికంటే ఎముకలను గట్టిగా ఉంచే గుణము దీంట్లో పిల్లలకి ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.